అన్నయ్య గారి తర్వాత జానయ్య గారు లాంటి నాయకుడు ఎవరు వచ్చారు మనకి? సజీవరామయ్య గారు వచ్చారు. గట్టిగా చెప్పులు కొడదాం. ఆయన బలమైన ఆత్మను పొందిన వారు, బలమైన ప్రార్థన జీవితం, పరిశుద్ధ జీవితము, అనేకమైన దేశాలకు వెళ్ళి బైబిల్ మిషన్ గురించి, దేవుని గురించి సువార్తను చెప్పి అనేకమైన దేశాల్లో బైబిల్ మిషన్ను స్థాపించిన వ్యక్తి, గొప్ప దైవజనుడు ఎవరు? సజీవరామయ్య గారు. గట్టిగా చెప్పకూడదా? జానయ్య గారి తర్వాత సజీవరామయ్య గారు వచ్చారు. మోషే తర్వాత ఎవరు రావాలి? మోషే లాంటి నాయకుడు రావాలి. ప్రేమే ప్రేమే ప్రేమేగా, ప్రేమే ప్రేమే ప్రేమేగా. మోషే దగ్గర పరిచారకుడు, సేవకుడు. కానీ మోషే యెహోషువకు అభిషేకం చేయడం ద్వారా ఒక సేవకుడు, ఒక పరిచారకుడు అభిషేకము ద్వారా ఏ విధంగా మారిపోయాడంటే, ఇశ్రాయేలు లక్షలాది మంది దేవుని జనాంగమైన ఇశ్రాయేలు నడిపించే ఒక నాయకుడుగా మారిపోయాడు అభిషేకము ద్వారా. అభిషేక తైలం పోయమన్నారు. ఇక్కడ మొత్తం ఇక్కడ 7 వస్తువులు ఉన్నాయి. వస్తువులు ఏమున్నాయమ్మా? నాతో చెప్తానండి, నేను చెప్తాను. సాక్ష్యము మందసము, కరుణ పీఠము, ప్రభుత్వపు రొట్టెల బల్ల, అలాగే దీపవృక్షము, ధూపవేదిక, దహన బలిపీఠము, గంగాళము. ఇవి అన్ని 7 వస్తువుల మీద ఏం పోయమన్నారు? అభిషేక తైలం పోయమన్నారు. ఎండి సారము లేని నా జీవితములో చిగురు పుట్టించిన నీ ప్రేమే, చేదుగా ఉన్న నా జీవితమును మధురముగా